వెల్కమ్ టు పిఆర్ న్యూస్. తెలంగాణలో రెడ్ అలర్ట్, మరో 2 రోజులు భారీ వర్షాలు. ఈ జిల్లాల వారి జాగ్రత్త ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. జోరు వాన, యమయాతన. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఉమ్మడి ఆదిలాబాద్లో కుండపోత. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 23.3% సెంటీమీటర్లు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. రాష్ట్రంలో మరో 4 రోజులు భారీ వర్షాలే. నేడు 3 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు. ఉమ్మడి వరంగల్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. చెరువులు, వాగులు, వంకెలు పొంగి పొర్లడంతో రాకపోకలకు స్తంభించిపోయాయి. పల్లె పట్టణం తేడా లేకుండా చాలా చోట్ల రోడ్లు, కాలనీలపైకి వరద నీరు చేరడంతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు జోరు వాన కురిసింది. కన్నెపల్లి, మంచిర్యాల జిల్లా అత్యధికంగా 23.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమిని, మంచిర్యాలలో 22.6, రెబ్బెన, కుమురం భీంలో 22 సెంటీమీటర్ల వర్షం పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వచ్చే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో 17వ తేదీన వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. సో ఈ జిల్లాలకైతే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో రెడ్ అలర్ట్ అయితే సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు. ఆరెంజ్ అయితే హైదరాబాదు, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్. ఎల్లో అలర్ట్ అయితే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకైతే అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ఈ రెడ్ అలర్ట్ ఉన్నవారైతే ముఖ్యంగా జాగ్రత్త ఉండాలని అయితే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో రానున్న 2-3 రోజులు అయితే ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఇది వాతావరణ శాఖకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని అయితే 2-3 జిల్లాల్లో కూడా పాఠశాలలకు అయితే సెలవులు మంజూరు చేయడం కూడా జరిగింది. సో లోతట్టు ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సో ఓవరాల్గా వీడియోని అసలు లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను, డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.